అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. అమరావతికి తాను వ్యతిరేకం కాదన్నారు. అక్కడ 50,000 ఎకరాల బూడు భూమి తప్ప ఏమీ లేదన్నారు. ఇక అమరావతిని అభివృద్ధి చేయాలి అంటే లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అది శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు. ఇక విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలో ఉంటానని, ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. సిటీ అభివృద్ధికి ప్రణాళిక అవసరమన్నారు. ఇక ఈ విషయంలో కేంద్రం సహకారం కావాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. సమిష్టిగా కృషి చేస్తేనే విశాఖ సిటీ రూపురేఖలు మారుతుందన్నారు. సిటీ అభివృద్ధికి 10 ఏళ్ల ప్రణాళిక ఉందన్నారు. చెన్నై, హైదరాబాద్కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. Develop. I'm assuring you, case is going on. We have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. If we do not think like this in terms of growth for Vizag, today, unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. If we do not think like this in terms of growth,